కానండి? అవునండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. గెగ్గలపల్లి నర్సిరెడ్డి, మాది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, రామన్నపేట మండల్. ఆలేరు కాదు, నకరకల్ కాన్స్టిట్యూన్సీ. మీకు ఇట రామన్నపేట, నకరకల్. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. రైతు రుణమాఫీ అనేది 2 lakhs వరకు అందరికి కాలేదు కదా మేడం. ఇంకా 2 lakhs పక్కకు పెట్టండి, 2 lakhs వరకే. అయితే ఏమైందంటే బీజేపీ ఇప్పుడు ఇంతకుముందు ఏపీజీవీబీ ఉంది కదా మేడం, ఈ గ్రామీణ బ్యాంకులన్నీ జక్కన్ గ్రామీణ బ్యాంక్ అని, ఆ గ్రామీణ బ్యాంక్, ఈ గ్రామీణ బ్యాంక్ అని ఒక 4-5 పేర్ల మీద ఉన్నాయి. నాగార్జున గ్రామీణ బ్యాంక్ అని, ఈ 5-6 పేర్ల మీద ఉన్న గ్రామీణ బ్యాంక్ ఒకటే గొడుగు కిందికి చేసి మెర్జీ చేసి టీజీపీ అని చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని. అయితే అది జనవరి 1st వెళ్ళి ఫామ్ లకు వచ్చింది. అయితే అప్పుడు రైతు రుణమాఫీ ఏమైందంటే ఇక జనవరి 1st తర్వాత ఇది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంది, బ్యాంకుల నేమ్ మారింది కానీ గ్రామీణ బ్యాంకులు అన్ని మెర్జ్ అయ్యి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటికెళ్ళి ఈ రైతు రుణమాఫీ 2 లక్షల లోపల పడలేదు, ఇంకా ఈ రోజు వరకు పడలేదు. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని 1-2 సార్లు తుమ్మల నాగేశ్వరరావు ఏమో డయాస్ మీద చెప్పుకుంటూ పోయింది సోది. ఆయన మన నెల కింద చిక్యాలకు కూడా వచ్చి మార్కెట్ ఆఫీస్ మీటింగ్ లో చెప్పిండు, మేము రుణమాఫీ మొత్తం చేసినాం. ఇలా మాటలు ఉన్నాయి కానీ చేతలలో లేదు ప్రభుత్వం. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ గ్రామీణ బ్యాంక్ అని మెర్జ్ అయ్యి ఒకే గూడు కింద తీసుకొచ్చి ఒకటే టీజీ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయింది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పడలేదని ఆయన ఫిబ్రవరి మార్చికే చెప్పుకుంటూ వచ్చాడు జూలై. మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే రైతు బంధు ఎట్లా పడ్డాయి అదే గ్రామీణ బ్యాంక్ లో? రైతు బంధు కూడా పడకూడదు కదా. ఎగ్జాక్ట్లీ, మీరన్నది కూడా వ్యాలిడ్ పాయింటే. అవును, ఇప్పుడు ఒకటి మేడం, నేను డిస్కషన్ చేసిన బ్యాంక్ మేనేజర్ తోని చేసిన, ఒకటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా పడకూడదు. ఎగ్జాక్ట్లీ. ఏం చెప్పారు ఆ మాటకి? మీరు అడిగిన సేమ్ ఈ వ్యాలిడ్ పాయింట్ ని బ్యాంక్ మేనేజర్ అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పారు? మాకేం తెలుసు అండి అని అంటారు వాళ్ళు. అంతే, వాళ్ళు ఏం లేదు పాపం, వాళ్ళకి ఏం తెలుసు అండి మనం అనుకుందాం మేడం. వాస్తవానికి వాళ్ళకి ఏం తెలుసు, ఇదంతా గవర్నమెంట్ పాలసీ కదా. అంటే 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి వేసినాము అని అన్నాడు. 2 లక్షల మీద ఉన్నది కూడా వేస్తామన్నది, అది వేయలేదు, అదొక భాగం. కానీ లోపల ఉన్నది మొత్తం వేసినాం, మేము 21,000 కోట్లు వేసినాం, అది వేసినాం, ఇది వేసినాం అని చెప్తున్నారు కదా. మరి పడలేదనే విషయం ఇది ఎట్లా ప్రభుత్వ నోటీస్ మీ ద్వారా తెద్దామని నేను ఫోన్ చేశాను. మెయిన్ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద అవకాశం ఎందుకు ఈ మధ్యన ఈ వీరు కూడా ఎందుకో మరి ఈ ప్రతిపక్షం కూడా మర్చిపోతుంది, దీని మీద ఎలిగేషన్ చేస్తలేదు. ఇప్పుడు నిన్న కూడా అదే కదండి జరిగింది. ఆయన మేడం విజయారెడ్డి గారు అనండి మీ పేరు? అవునండి, అవును. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ మేడం? మన నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. మేము నల్గొండ, పూర్వం నల్గొండ, ప్రజెంట్ యాదాద్రి, రామన్నపేట మండలం. మాది నల్గొండకు 30 కిలోమీటర్లు, 34 తెలుసు రామన్నపేట తెలుసండి. రామన్నపేటకు ఇస్కిల్ అని ఉంటుంది, 8 కిలోమీటర్స్ విలేజ్. మీరు ఎక్కడ అండి నల్గొండ డిస్ట్రిక్ట్ లో మండల్? మాది మండల్ వచ్చేసి కొత్తది అయిందండి ఇప్పుడు. గుడిపిద్ద ముందు పియ్యపల్లి ఉండేది, ఇప్పుడు గుడిపల్లి. దేవరకొండ కాన్స్టిట్యూన్సీ. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాటలకి గ్రౌండ్ లో రియాలిటీకి చాలా తేడా ఉందంటారా, లేదు పర్వాలేదంటారా? ఇప్పుడు మేము పోయి అడగలేము. మీడియా నోటీస్ తెస్తే మీరు గవర్నమెంట్ నోటీస్ తెస్తారని నేను ఇప్పుడు యూట్యూబ్ లో చూసి మీ నెంబర్. అవునవునండి, అందరూ మర్చిపోయిన విషయాన్నే. ఎందుకంటే ఇంతమంది రైతులు, అంటే నేను ఏ వీడియో చూసినా ఆ వీడియో కింద కామెంట్ ఉంటుంది, రైతు రుణమాఫీ జరగలేదనే కామెంట్ చూస్తున్నాను. అయితే నాకున్న సమాచారం ఏంటంటే దీనికి ఎవిడెన్స్ అనేది ఉండదు. నాకున్న సమాచారానికి ఈవెన్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు ఇంటర్నల్ గా మల్లగుళ్ళాలు పడుతున్నారు ఈ విషయం మీద. వాళ్ళని అక్కడ కాన్స్టిట్యున్సీకి పోతే కార్యకర్తలు అడుగుతారు కానీ ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటే ఆల్ పార్టీస్ కార్యకర్తలకు ఉంటాయి కదా బ్యాంక్ క్రాప్ లోన్స్, టీడీపీ, వాళ్ళు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు కానీ ఏం సపోర్ట్ చేస్తలేరు. ఇది నేను కొన్ని కాన్స్టిట్యున్సీలలో అర్థమైందండి, మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా అర్థమైంది. ఖచ్చితంగా ఇది లైవ్ లోనే ఉంది కాబట్టి మీరు ప్రభుత్వ నోటీస్ కు ఏ విధంగా తీసుకొస్తారు అనేది
కనీసం సమస్యను మళ్ళీ తెరపైకి తెచ్చినండి ఇష్యూని అంత మంచి చేసండి సార్. ఇప్పుడు గ్రామీణ బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ తరపున నేను మీ ఛానల్ కు కృతజ్ఞతలు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్ గా మేము కన్సిడర్ చేస్తాం. మళ్ళీ మీకు ఒక 3-4 తర్వాత టచ్ లోకి వస్తాం మేడం. షూర్ అండి, తప్పకుండా. ఓకే, ఇది మీరు ఈ రోజే గవర్నమెంట్ నోటీస్ వచ్చేటట్టు చూడండి. జర ప్రతిపక్ష నాయకులకు కూడా చెప్పండి, తప్పకుండా వాళ్ళ నోటీసు కూడా దేండి. వాళ్ళు ఈ మధ్యన ఇది గ్రామీణ బ్యాంకు అనేది ఏ రాజకీయ నాయకులు నోటు వస్తలేదు. తప్పకుండా అండి, నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పుకుంటే ఏంటంటే నేను కాంగ్రెస్ లీడర్నే కానీ ఇప్పుడు రిటైర్డ్ లీడర్ అనుకోండి. 62 ఏళ్ళు కానీ నేను పాలిటిక్స్ దూరం ఉండి 7 ఏళ్ళు 10 ఏళ్ళు. నేను స్టేట్ కమిటీ మెంబర్ దాకా చేసిన. మేము ఓరి టీడీపీ మీద ఓరి పోరాడి ఉన్నాం ఆ రోజుల్లో. మా మీద చాలా లాస్ట్ టీడీపీ మాత్రం తక్కువ మా మీద అట్రాసిటీ కేసులు కూడా పెట్టి వీగిపోయారు 87-88 లా. ఇప్పుడు మేము ఇక అర్థమవుతుంది, మీరు మాట్లాడుతున్న సబ్జెక్ట్ వైజ్ గా చూస్తేనే అర్థమవుతుంది మీరు ఏ రకంగా ఫైట్ చేసిరు అనేది. డెఫినెట్ గా అండి, అందుకని ఈ ఇష్యూ తెరపై తీసుకొచ్చింది కూడా అందుకే. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ చేసి మేము జిల్లా కమిటీ స్టేట్ కమిటీ చేసిన కేసులో అసలు ఆ కాంగ్రెస్ ఇవాళ ఉన్నదా లేదా అని అనిపిస్తుంది మా అంతరాత్మకు, మా ఇంటర్నల్ గా. ఎందుకు అట్లా అనిపించింది ఒక్క మాటలో చెప్పండి పోనీ, ఎందుకు అనిపిస్తుంది? లేదండి, ఆ రోజు ఎట్లుండేదంటే మేము ఏ ఆఫీసు పోయినా పార్టీలకు అతీతంగా పనులు జరిగేది. మేము టీడీపీ గవర్నమెంట్ కూడా పనులు చేయించుకున్నాం. ఇప్పుడు ఆఫీసులో లేకపోతే ఏ పనులు అయితే లేవు, ఎక్కడ ఏం అయితే లేవు అండి. అసలు అడ్మినిస్ట్రేషన్ ఉన్నదా లేదా అనిపిస్తుంది నాకు. అది నా ఇంటర్నల్ ఇష్యూ. మీ అభిప్రాయాన్ని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇప్పుడు అడ్మిషన్ ఉందా లేదా అని ఇది ఒక్క పాయింట్ చాలు మేడం. టీడీపీ అయితే ఎప్పుడైతే అయిందో దాంట్లో రైతు బంధు పడి ఈ క్రాప్ లోన్స్ పడలేదు అన్నదానికి మన దాకా తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పుకుంటూ వచ్చిండు అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఐఎఫ్ఎస్సి కొడుతున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటూ వచ్చిండు. మరి రైతు భరోసా నిన్న మన లాస్ట్ మంత్ వేసిండు కదనండి జూన్ లో రైతు బంధు, మరి అవి ఎట్లా పడ్డాయి? టెక్నికల్ ప్రాబ్లమ్ అవి కూడా పడకూడదు. ఈ పాయింట్ మీదనే నాకు అడ్మినిస్ట్రేషన్ ఎటుపోతుందని అనిపిస్తుంది ప్రభుత్వాన్ని. అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ పాయింట్ ఎందుకంటే మీ అంత ఎక్స్పర్ట్ కాదు నేను. అయ్యో అట్లేం లేదండి, మీరు ఒక మంచి వ్యాలిడ్ నిజమే, మీరు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ ని తెరపైకి తీసుకొచ్చారు. నిజమే కదా, టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు అన్నట్టుగా రైతు భరోసా నిధులు కూడా పడకూడదు. నేను మీ గురించి నేను చాలా చూస్తానండి, మీరు లగచ్చాట అవన్నీ బాగా చేస్తాను, నేను బాగా చూస్తాను. మీద ఏదైనా వచ్చిందో అంటే 1-2 సార్లు చూస్తాను మీ వీడియో. థ్యాంక్ యూ అండి. అయితే థ్యాంక్ యూ, మళ్ళీ టచ్ లోకి వస్తాను. టీడీపీ పాయింట్ మాత్రం మీరు టీడీపీ గ్రామీణ బ్యాంక్ 2 లక్షల లోపు ఉన్నది ఇంతవరకు కూడా పడలేదు. ఎందుకు పడలేదు అనేది దాని ప్రభుత్వ నోటీసుకు కొద్దిగా ప్రతిపక్ష నాయకుల నోటీసు కూడా తీసుకురండి, హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ గారికి కానీ. అండి, అయితే థ్యాంక్ యూ అండి. వాళ్ళని కూడా ప్రభుత్వం మీద ప్రెషర్ వేయాలండి. ఈ పాయింట్ ఎవరు ఎత్తుకుంటలేరండి. లేదు ఇప్పుడు నేను చెప్తానండి, మీరు చెప్పారు కదా, నేను కూడా మళ్ళీ అగైన్ నేను మళ్ళీ చెప్తాను నేను. కాకపోతే నాకు మా మండలంలోకి వెళ్ళి నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి ఇదేం ఇష్యూ అని. ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ లో చూసే వరకు మీ నెంబర్ పడేది తక్కువ మీకు కాల్ చేసి నేను ఫోన్ చేసి మీరన్నా ప్రభుత్వ నోటీసుకు ప్రతిపక్ష నాయకుల నోటీసుకు తీసుకొస్తారని నా మనవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.